వరద సాయంలో రాష్ట్రానికి మరోసారి కేంద్రం మొండి చేయి చూపింది. వరదలతో జరిగిన నష్టంలో కేవలం 4% రిలీజ్ చేసింది మోదీ సర్కార్. తక్కువ నష్టం అంచనా రిపోర్ట్ ఇచ్చిన ఏపీకి 1036 కోట్లు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో నారాజ్ అవుతున్నారు తెలంగాణ రైతులు. కేంద్రంలోని మోదీ సర్కార్ మరోసారి తెలంగాణపై వివక్ష చూపింది. వరద సాయంలో రాష్ట్రానికి తీవ్ర నిరాశ ఎదురైంది. ఇటీవల రాష్ట్రాన్ని వరదలు ముంచెతగా 10,320 కోట్ల నష్టం జరిగింది. తక్షణ సాయం కింద 2,000 కోట్లు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని అభ్యర్థించారు. కానీ కేంద్ర సర్కార్ మాత్రం ఎన్డీఆర్ఎఫ్ కింద కేవలం 416 కోట్లు రిలీజ్ చేసింది. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్వయంగా రాష్ట్రంలో పర్యటించి వరద నష్టాన్ని పరిశీలించారు. ఆ తర్వాత వచ్చిన కేంద్ర బృందం కూడా వరద నష్టాన్ని చూసింది. ఏపీకి దగ్గరలోనే ఉన్న ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయని అంచనా వేసింది. అయితే వరద నష్టంలో ఏపీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది కేంద్రం. ఏపీ సరిహద్దులోని మన జిల్లాలో భారీగా నష్టం జరిగినా అనుకున్న స్థాయిలో కూడా సాయం ఇవ్వలేదు కేంద్ర సర్కార్. సీఎం రేవంత్ రెడ్డి రెండు రాష్ట్రాలను ఒకే తీరుగా చూడాలని విన్నవించినా కేంద్రం ఇవేవీ పట్టించుకోలేదు. తన కూటమి పార్టీ అధికారంలో ఉన్న ఏపీకి 1036 కోట్లు రిలీజ్ చేయగా తెలంగాణకు మాత్రం మొండి చేయి చూపింది. ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చిన ఎన్డీఆర్ఎఫ్ నిధులతో ఒక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోని నష్టాన్ని మాత్రమే పూడ్చగలమని రాష్ట్ర అధికారులు చెబుతున్నారు. కేవలం ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్ రోడ్ల నష్టమే 7,693 కోట్లుగా ఉందని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం మొత్తం 14 వరద ప్రభావిత రాష్ట్రాలకు 5,858 కోట్ల సహాయ నిధి రిలీజ్ చేసింది. ఎస్డీఆర్ఎఫ్ నుంచి కేంద్ర వాటాగా ఎన్డీఆర్ఎఫ్ నుంచి అడ్వాన్స్గా ఈ నిధుల్ని విడుదల చేసినట్టు ప్రకటించింది. ఏపీ, తెలంగాణతో పాటు మహారాష్ట్రకు 1,492 కోట్లు, కేరళకు 145 కోట్లు, మణిపూర్కు 50 కోట్లు, మిజోరాంకి 21 కోట్లు, నాగాలాండ్కు 19, సిక్కిం 23, త్రిపురకు 25, పశ్చిమ బెంగాల్కు 468 కోట్ల సహాయ నిధిగా కేంద్రం విడుదల చేసింది. భారీ వరదలతో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని పలు జిల్లాలు పూర్తిగా నీట మునిగాయి. అలాగే చాలా జిల్లాల్లో ప్రాణ ఆస్తి నష్టం జరిగింది. వరద ప్రభావిత రాష్ట్రాలైన అస్సాం, మిజోరాం, కేరళ, త్రిపుర, నాగాలాండ్, గుజరాత్, మణిపూర్ రాష్ట్రాల్లో కేంద్ర బృందాలు ఫీల్డ్ విజిట్ చేసి అక్కడికక్కడే నష్టపరిహారాన్ని అంచనా వేశాయి. ఈ అంచనాలను కేంద్ర హోంశాఖకు పంపాయి. వరదల వల్ల ప్రభావితమైన బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు త్వరలోనే కేంద్ర బృందాలు పంపనున్నట్టు కేంద్రం తెలిపింది.